పరిస్థితి వచ్చేటటువంటి, ముఖ్యంగా అటువైపు రామలల్ల ఏదైతే అయోధ్యలో మరో అయోధ్యగా పేరుగాల్సినటువంటి భద్రాచల సీతారామచంద్ర స్వామి వారి సమీపంలో ఉన్నటువంటి భక్తాంజనేయ స్వామి వారి టెంపుల్ కు ఎక్కువగా అంటే చుట్టుపక్కల ఉన్నటువంటి అటు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, అటువైపు ఛత్తీస్గఢ్, ఇటు మధ్యప్రదేశ్, మొత్తం కూడా 4-5 రాష్ట్రాల మధ్యలో ఉన్నటువంటి ఒక గొప్ప ఘనకీర్తి కలిగినటువంటి సీతారామచంద్ర స్వామి వారి ఆలయం దగ్గరే ఉన్నటువంటి ఒక భక్తాంజనేయ టెంపుల్ కి అయితే భక్తులు కిటకలాడుతున్నారు. మొత్తం కూడా భారీగా స్వామివారి సేవలు తరించారని చెప్పవచ్చు. మొత్తంగా వారికి కావాల్సినటువంటి ప్రసాదాలు కావచ్చు, అన్నపానీయాలు కావచ్చు, అటువైపు చల్లటి చలివేంద్రాలు కూడా అందుబాటులో ఉంచారు. వారికి ఎటువంటి లేకుండా వైద్య సేవలు కూడా నిమిత్తం అధికారులు అటువైపు వైద్య శాఖ అధికారులు కూడా ఆసుపత్రిలో ఏదైతే వారి యొక్క డాక్టర్లను వైద్యులను అందుబాటులో ఉంచి ఏదైనా ఎన్నతోపాన్ని కానీ వడదెబ్బ కానీ తగిలే పరిస్థితి ఉంది కనుక వారికి వెంటనే చికిత్స విధంగా అయితే అన్ని చర్యలు చేపట్టారు. భవాని. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. మొత్తానికి హనుమాన్ ఆలయాల్లో భక్తుల సంఖ్య అధిక సంఖ్యలోనే పెరుగుతున్నాయి. హనుమాన్ జయంతి సందర్భంగా భారీ సంఖ్యలో భక్తులు చేరుకున్నారు. ఇటు ఏపీ, తెలంగాణలో భక్తులు భారీగా తరలివస్తున్నారు. హనుమాన్ జయంతి సందర్భంగా శోభాయాత్ర నిర్వహిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మా కోనసీమ మొత్తానికి కోనసీమ జిల్లాల్లో కూడా హనుమాన్ ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. దేదీప్యమానంగా పూజా కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు, శోభాయాత్ర నిర్వహిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి అప్డేట్స్ కోనసీమ నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు లైవ్ ద్వారా. శ్రీనివాస్, చెప్పండి, కోనసీమ ప్రాంతంలో హనుమాన్ ఆలయాలు సంబంధించి పూజా కార్యక్రమాలు ఎలా నిర్వహించారు, శోభాయాత్ర ఎప్పుడు నిర్వహిస్తున్నారు, డీటెయిల్స్ ఏంటి? శ్రీనివాస్, మీ వాయిస్ మ్యూట్ లో ఉన్నట్లుంది, ప్లీజ్ చెక్. ఓకే, కోనసీమ జిల్లా వ్యాప్తంగా కూడా ఇక్కడ హనుమాన్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈరోజు భక్తులు కూడా చాలా వేలాది భక్తులు ఇక్కడికి వచ్చేసి కొత్తపేటలో ఉన్నటువంటి 21 అడుగుల ఏకశిల విగ్రహాన్ని సందర్శించడం, పూజలు చేసుకోవడం జరిగింది. అలాగే ఇక్కడ ప్రత్యేకంగా భక్తుల కోసం ఏర్పాట్లు చేయడం కూడా జరిగింది. ఇక్కడ క్యూ లైన్ లో ఉన్న వారికి మంచినీళ్ళు, మజ్జిగ, చిన్నపిల్లల పాలు, ఇలాంటి ఏర్పాట్లు కూడా చాలా ఘనంగా జరిపారని చెప్పుకోవచ్చు మనం. అయితే శ్రీనివాస్, హనుమాన్ జయంతి సందర్భంగా భక్తులకు ఎటువంటి సౌకర్యాలు కల్పించారు? ఇక్కడ పోలీస్ పద్ధతి ఏర్పాటు చేశారు ముఖ్యంగా. అలాగే క్యూ లైన్ లో వెళ్ళే వారికి ఈ 40-42 ఇలా డిగ్రీలు ఉష్ణోగ్రత ఉండడంతో ఎండ వేడికి తట్టుకోవడానికి కూలర్లు కూడా ఏర్పాటు చేశారు ఇక్కడ. అలాగే మెడికల్ వృద్ధులైనటువంటి వృద్ధులకి మెడికల్ క్యాంప్ కూడా ఒక ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ. ఓకే శ్రీనివాస్, థ్యాంక్ యూ. మొత్తానికి హనుమాన్ జయంతి సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులైతే చేరుకుంటున్నారు, పూజలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు, ప్రసాదాలు కూడా కోరిన కోరికలు నెరవేర్చుకోవడానికి కూడా కోరికలు తీర్చుకోవడానికి కూడా అక్కడికి వస్తున్నారు. రకరకాల ప్రసాదాలు చేసుకుంటూ హనుమాన్ ఆలయానికి వస్తున్నారు భక్తులు అధిక సంఖ్యలో. దానికి తగ్గట్లు ఆలయ అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. ఎండాకాలం కావడంతో మంచినీటి సౌకర్యం కూడా కల్పించినట్టు తెలుస్తుంది. కొన్ని చోట్ల అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు. రైట్, హనుమాన్ జయంతి సందర్భంగా భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కొంతమంది ఉపవాసాలు కూడా చేస్తున్నారు. కోరిన కోరికలు నెరవేరడంతో హనుమాన్ జయంతి సందర్భంగా అధిక సంఖ్యలో అక్కడికి చేరుకుంటున్నారు. స్వామి వారికి ఇష్టమైన అప్పాల మాల తీసుకొని కూడా వస్తున్నారు. ప్రసాద రూపంలో ఆయనకి ఇష్టమైన పదార్థాలను వండుకొని తీసుకొస్తున్నారు. హనుమాన్ జయంతి సందర్భంగా ఈ నేపథ్యంలో భారీ సంఖ్యలో భక్తులైతే అక్కడికి చేరుకుంటున్నారు. అన్ని ఏర్పాట్లు మరోపక్క ఆలయ అధికారులు కూడా చేసినట్లు తెలుస్తోంది. సౌకర్యాలు కూడా కల్పించారు భక్తులకి ఆలయ అధికారులు.
హనుమాన్ జయంతి సందర్భంగా హైదరాబాద్ లో శోభాయాత్ర ప్రారంభం కానుంది. గౌలిగూడలో పూజలు అనంతరం హనుమాన్ శోభాయాత్ర ప్రారంభం కాబోతుంది. ఉదయం 9:30కి శోభాయాత్ర ప్రారంభమై సాయంత్రం థర్డ్ బండ్ హనుమాన్ ఆలయం వరకు ఈ శోభాయాత్ర కొనసాగుతుంది. శోభాయాత్ర సందర్భంగా నగరంలో ర్యాలీ కూడా నిర్వహించనున్నారు. హనుమాన్ శోభాయాత్ర సందర్భంగా రాత్రి 8 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయి. వాహనదారులు ప్రత్యామ్నాయ రూట్లను ట్రాఫిక్ పోలీసులు సూచించారు.